కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు యొక్క ఇష్యూని ఈ నెల 18న నూతన డిఎస్పీలకి క్లాస్ గా చెప్పనున్నారు కరీంనగర్ సిపి గౌషాలం గారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ఎలా వాళ్ళు రెక్కి నిర్వహించారు, దోపిడీకి ముందు, దోపిడీ తర్వాత ఎలా పారిపోయారు, సో ఒకరొకరికి తెలియకుండా ఒక అన్స్క్రిప్టెడ్ యాప్ ద్వారా ఎలా నిందితులు బిహేవ్ చేశారు ఈ దోపిడీ చేస్తున్న ఘటనలో, తర్వాత ఒక్కొక్కరు ఎలా తప్పించుకున్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. నగలు తీసుకెళ్లేది ఒకరు, దోపిడీ చేసేది ఒకరు, వాటిని అమ్మి పెట్టేది ఒకరు, సో ఆయుధాలు సరఫరా చేసేది ఒకరు. ఇలా వాళ్ళు ఎవరికి కూడా ఒకరికొకరికి ఫేస్ తెలియదు, అసలు రివీల్ లేదు. ఇవన్నీ కూడా ఒక అన్స్క్రిప్టెడ్ యాప్ ద్వారా ఎవరైతే జైల్లో ఉండి 27 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారో సుబోధ్ సింగ్, తన గ్యాంగ్ ఇదంతా చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇది పోలీస్ శాఖకి ఒక పెద్ద సవాల్ కేసుగా మారింది. అతి క్లిష్టమైన కేసు అని కూడా చెప్పొచ్చు మనం. ఇప్పటివరకు ఈ కేసులో చాలా పురోగతి సాధించారు పోలీసులు, నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. కానీ బంగారాన్ని అయితే రికవరీ చేయలేకపోయారు. బంగారం దేశం దాటి నేపాల్కి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. సో అయితే ఈ కేసుని ఇప్పుడు కొత్తగా వచ్చే డిఎస్పీలకి క్లాస్ గా చెప్పనున్నారు కరీంనగర్ సిపి గౌశాలం. ఈ నెల 18న తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనున్న ఈ క్లాసెస్ కి వాళ్ళకి ఒక లెసన్ లాగే చెప్పనున్నారు. ఎందుకంటే దీంట్లో ఎలా సాంకేతికతను ఉపయోగించి పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు, సో నిందితులు కూడా ఎలాంటి అన్స్క్రిప్టెడ్ యాప్ ద్వారా ఇవన్నీ చేశారు, ఏంటి, ఎలా తప్పించుకున్నారు, ఎక్కడ కూడా ఒక క్లూ కూడా ఇవ్వలేదు వాళ్ళు అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో ఇది ఒక క్లాస్గా కూడా వాళ్ళకి చెప్పనున్నారు. అయితే పిఎంజే జ్యువెలరీ కేసు సంచలనం సృష్టించిన ఈ జ్యువెలరీ కేసులో బంగారం అంతా కూడా నేపాల్కి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నెల మే 3న జరిగిన జ్యువెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ ని తిహార్ జైలు నుంచి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది, 2 సార్లు విచారించడం జరిగింది. కానీ పొంతన లేని సమాధానాలతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఈ నిందితులు 8 మంది ఉన్నారో 8 మందిని కూడా విచారించినట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ఆ 8 మంది కోసం బెయిల్ కోసం కూడా లాయర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సుబోధ్ సింగ్ జైలు నుంచి కూడా ఒక టోటల్ కంప్లీట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఒక లాయర్ వ్యవస్థను కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక హైకోర్టు లాయర్ వీళ్ళ బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తానికి 27 కేసుల్లో నిందితుడిగా ఉన్న సుబోధ్ సింగ్ ని పోలీసులు సాంకేతికతను ఉపయోగించి ఒక్కొక్క నిందితుడిని పట్టుకుంటూ కేసులో పురోగతి సాధించడం జరిగింది. అయితే టోటల్ ఈ కేసు ఇష్యూ చూసుకుంటే చాలా సవాళ్ళు, పెను సవాళ్లతో ఉంది కేసు మొత్తం కూడా. రెక్కి కానీ, దోపిడీ కానీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక యాప్ ద్వారా జైలు నుంచి ఇవన్నీ చేశారు అంటే సో నెక్స్ట్ టైం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా ఉండాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా మొత్తానికి ఒక లెసన్ లాగా నూతన డిఎస్పీలకు చెప్పనున్నారు కరీంనగర్ సిపి గౌశాలం. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.